పార్లమెంట్లో ప్రత్యేకించి ఒక 3 రోజుల పాటు అందరూ ఉండాలని మీటింగ్ పెడుతున్నటువంటి నేపథ్యంలో ఒక చర్చ నడుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ గత కొన్ని రోజుల నుండి చర్చ నడుస్తోంది. సరిహద్దుల్లో చికెన్ నెక్ ప్రాంతాన్ని దెబ్బతీయడానికి చైనా, బంగ్లాదేశ్ కుట్రలు పన్నుతున్న వేళ అక్కడ ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలు, ప్రాంతీయ ప్రభుత్వాలు ఉంటే ప్రమాదకరం కాబట్టి దానికి ఏదో ఆల్టర్నేటివ్ చేస్తున్నారు. కొత్త కేంద్రపాలిత ప్రాంతం బీహార్ నుంచి 4 జిల్లాలు, పూర్నియా, అరారియా, కిషన్గంజ్, కటిహార్. పశ్చిమ బెంగాల్ నుంచి 2 జిల్లాలు, మాల్దా, ఉత్తర దేవాజ్పూర్. ఈ జిల్లాలు కలిపి ఒక ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన ఉంది. ఈ ప్రాంతంలో సిలిగురి కారిడార్ ఉంది. దీన్ని సాధారణంగా చికెన్ నెక్ అని పిలుస్తారు. ఇది కేవలం 20-22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న భూభాగం. ఇదే మార్గం కూడానే ఈశాన్య భారతదేశంలోని 8 రాష్ట్రాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, సిక్కిం భారతదేశంతో లింక్ అయి ఉంటాయి. ఈ కారిడార్ చుట్టూ నేపాల్, భూటాను, బంగ్లాదేశ్, చైనా ఉండటం, భద్రత పరంగా ఇది అత్యంత కీలకం కావడం, సరిహద్దు ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని భావిస్తున్నారు. రీసెంట్గా దాన్ని విడగొట్టి ఇవ్వాలని యూనస్ ప్రభుత్వం ప్రయత్నించింది. చైనాని లాక్కోమంది, పాకిస్తాన్తో కలిసి చాలా కుట్రలు పన్నినటువంటి సందర్భం. తొక్కడే గ్యాంగులు దాన్నే ముక్కలు చేయాలి అన్నటువంటి చేసి ఇప్పటికీ ఆ షాహీన్ ఇమామ్ అనేటటువంటి వాడు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అక్రమ వలసలు ఆ ప్రాంతానికి ఎక్కువ కావాలని షిఫ్ట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ వాళ్ళు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ప్రత్యేక పాలనతో పాటు రహదారులు, రైల్వేలు, రక్షణ మౌలిక వసతులు కల్పించడం ద్వారా అక్కడ ఉన్న పబ్లిక్లో ఒక నెగిటివిటీ ఉంది. ఇంతవరకు అభివృద్ధికి నోచుకోకపోవడంతో వాళ్ళని మార్చేటటువంటి ప్రయత్నం చేయాలంటే లోకల్గా మార్పు రావాలి. అలాగే ప్రస్తుతానికైతే మనకి 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్, లక్షద్వీప్, చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరి, లడఖ్, జమ్మూ కాశ్మీర్, దాదర్ నగర్ హవేలీ, డయ్యూ డామన్. ఇప్పుడు ఇంకొకటి అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ చర్చ అయితే నడుస్తుంది. అది అవునా కాదన్న తేలాల్సి ఉంది.